నా అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఇవాళ మీకు కొంచెం స్పెషల్ పొటాటో, మామూలుగా చేసుకునే పొటాటో కూరే కానీ కొంచెం తేడాగా చూపిస్తానే. స్ప్రింగ్ కదండి. చూస్తున్నారు కదా, ఇది నా గార్డెన్లోది, బ్యాక్ యార్డ్లో సొరెలు పెరుగుతోంది. దాన్ని తీసుకెళ్ళి లోపల కూరలో వేసేది చూపిస్తాను, ఎలా వాడాలన్నది. ఇక్కడ ఇవి వచ్చాయన్నమాట, చూసారా? సొరలు అంటారు, మీకు అందరికి తెలిసి ఉంటుంది, ఇండియాలో కూడా ఉంటుంది. ఇలాగ హార్ట్ షేప్లో ఉంటుంది ఆకు. సీ దిస్ హార్ట్ షేప్డ్ లీఫ్ అండ్ దెన్ సో ద ఫ్లవర్, ఈ మొక్క ఇలా ఉంటుంది అనమాట. ఇది ఫ్లవర్ కూడా ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. దీన్ని సొరలు అంటారు. తింటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మామూలుగా పొటాటో ఉడకబెట్టి ఉంచుకున్నానండి. పొటాటో అంటే బంగాళదుంప ఉడకబెట్టేసాను, చొక్క తీసేసి ఉంచుకున్నాను. దీన్ని ఇప్పుడు మామూలుగా అయితే తాలింపు పెడతాను అనమాట. అంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం కావాలంటే క్యారెట్స్ వేస్తాను. సో మామూలుగా చేసుకునే పొటాటోనే, కానీ ఈసారి ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ ఆకు ఇలాగా శుభ్రం చేసుకుని ఇదంతాను ఈ సొరెలు అన్నది ఇంట్లో చక్కగా వస్తుందండి. ఇప్పుడు స్ప్రింగ్ కదా, దీన్నేమో వేసి పొటాటో కూర చేస్తాను, చూపిస్తాను. తీసేసి ఆకు అంతా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇవేమో రూట్స్, అదేంటి మిగిలిన మొక్క అంతా దీంట్లో కాంపోస్ట్, నా బకెట్ తెలుసు కదా మీకు, ఈ బకెట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కడగను నేను, అంతా ఇలాగ తీసేసుకున్నాక ఇప్పుడు కడుగుతాను అనమాట. ఎందుకు అలా అంటున్నారేమో అంటే, అది వేళ్ళు మట్టి అంతా ఉంటుంది కదా, అవంతా కడగటం ఎందుకు, ఓన్లీ ఈ చిన్న అమౌంట్ కడుక్కుంటే సరిపోద్ది కదా. అందుకని చెప్పి నేను ఎప్పుడైనా కూడా ఆకంతా తీసేసాక అప్పుడు కడుగుతాను, ముందుగా కడగను. మొక్కని బయట నుంచి తీసుకొని అప్పుడు కడగను, ఆకంతా తీసేసి అప్పుడు కడుగుతాను. ఓకే, చూస్తున్నారు కదండి. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టాను, కాగింది, మోస్ట్లీ కాగింది. సో మినపప్పు, ఓకే, మినపప్పు, యూ కెన్ షో దిస్ వన్. ఆవాలు ఒక 1 స్పూను, అంటే ఇంకా అందాజుగానే వేస్తానండి. అంటే మనం ఎంత కూర చేస్తున్నామో కొంచెం ఐడియా ఉండాలి, అప్పుడు వేస్తాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆ 3 అనమాట ఎక్కువగా నాకు పడేది. ఇదేమో శనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాను, ఎందుకంటే ఉట్టి శనగపప్పు వేస్తే గట్టిగా ఉంటుంది, పళ్ళ కింద పడుతుందని. యాక్చువల్గా మా నాన్నగారు ఇసుక్కునేవారు అనమాట. మా అమ్మ మొదలెట్టింది నాకు నానబెట్టి వేయటం. ఆయన పెద్దవాళ్ళు అయిపోతున్నప్పుడు పంట కింద పడుతుంది, వడ్ల కింద పడుతుంది అంటే అమ్మ నానబెట్టి పోపులో వేయటం నేర్చుకున్నాను, మొదలెట్టింది. ఇంకా నేను అది కూడా అదే చేస్తాను అనమాట. ఈ శనగపప్పు ఎప్పుడు కొంచెం నానబెట్టుకుని ఉంచుకుంటాను. సో ఇది అయ్యాక ఇది కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదనమాట, ఇదేం పెద్ద అవసరమేం కాదు. జీడిపప్పు వేసుకోవచ్చు, లేకపోతే మన పల్లీలు కూడా కొద్దిగా వేసుకోవచ్చు. వేరుశనగపప్పు కొంచెం వేగాక, 1 నిమిషం వేగాక అల్లం పచ్చిమిరపకాయ వేయాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇదేమో అల్లం పచ్చిమిరపకాయ, అల్లం ఇది అల్లమును పచ్చిమిరపకాయ కోసి ఉంచుకున్నాను, ఇది వేసేస్తున్నాను అనమాట. అల్లం పచ్చిమిరపకాయ వేసాక ఇంకొకటి ఏంటంటే కొద్దిగా పసుపు నూనెలో వేగుతుంది అనమాట, అప్పుడు టేస్ట్ వస్తుంది. అందుకని పసుపు ఇప్పుడు వేస్తాను, అల్లం పచ్చిమిరపకాయ వేసినప్పుడే పసుపు వేస్తాను. ఆ పసుపు వేగితేనండి నూనెలో అదొక రుచి అనమాట. మామూలుగా చివరిలో వేసుకునేటంటే కూడా, కానీ మొత్తంగా వేయను, కొంచెం వేస్తాను అలాగా వేగడానికి. సో ఇప్పుడు అది వేగేసాక ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ కొంచెం మగ్గాక అప్పుడు మళ్ళీ క్యారెట్స్ను ఇది వేస్తాను చివరిలో. క్యారెట్స్ కూడా ఇప్పుడే వేసేసి, కానీ ఉల్లిపాయ 1 నిమిషం 2 నిమిషాలు అయ్యాక అప్పుడు క్యారెట్ వేస్తాను. తర్వాత చివరిలో ఇది వేస్తాను. ఇది ఉడికిపోయింది కదా, అప్పుడు కలిపేసేసి ఇది కూడా ఉల్లిపాయ వేగాక క్యారెట్స్ ఇది 2 ఒకసారి వేస్తున్నాను నేను. ఓకే ఓకే చూస్తున్నారు కదా రండి, ఇక్కడ ఇది మొత్తం వేగిపోయింది ఉల్లిపాయ అదిను. సో 2 నిమిషాలు అయ్యాక ఒక క్యారెట్స్ను ఇది ఆకు వేస్తున్నాను. ఈ ఆకు గ్రీన్గా ఉందా, కానీ నల్లగా అయిపోద్ది. ఎందుకంటే తెలుసా, దాంట్లో చాలా ఐరన్, వైటమిన్ A, C ఉన్నాయన్నమాట.
అందుకని చెప్పేసి ఈ ఆకుకూరలు అన్నీ కూడా కలర్ మారిపోతాయి అన్నీ వేడి తగలగానే. ఉప్పు తగలగానే వేడి తగలగానే ఆక్సిడైజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఐరన్ చాలా ఉంది దీంట్లో, అందుకని నల్లగా అవుతుంది. నల్లగా అయిందంటే అది యాక్చువల్గా ఐరన్ ఉన్నట్టు. హలో, ఓకే. క్యారెట్లను ఆకు కూడా మగ్గిపోయిందండి. 3 నిమిషాలు అలా పట్టింది. కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడేమో ఈ ఉడికిన బంగాళదుంప వేసేస్తాను అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్నాను. ఇది కలిపేసేసి ఉప్పు పసుపు ఆల్రెడీ అల్లం పచ్చిమిరపకాయ పడింది కాబట్టి కారం కొంచెం వేస్తాను పొడి, కానీ ఎక్కువ వేయను. ఉప్పు పసుపు కారం అంతే 3 వేసేస్తే అయిపోయింది, కలిపేయటం అనమాట. పసుపు కొంచెం వేస్తాను, ఎందుకంటే నేను నూనెలో కొంచెం వేసాను కదా, అది చివరిలో ఈ రంగు వేరుగా ఉంటుంది, ఆ రంగు వేరుగా ఉంటుంది అనమాట. ఈ పసుపు రంగు వేరు, నూనెలో వేగిన ఇది వేరు. కొద్దిగా నూనె వేసాను, ఉప్పు బదులు నూనె తీసుకున్నాను. సో ఉప్పు ఆల్రెడీ నేను ఏంటది బంగాళదుంప ఉడకబెట్టినప్పుడే కొంచెం ఉప్పు వేసాను, అందుకని నేను ఎక్కువ వేయక్కర్లేదు. సో బంగాళదుంపలు కూడా ఉప్పుగానే ఉన్నాయి, ఉడకబెట్టినప్పుడు వేసాను అనమాట. ఇప్పుడేమో ఏదో ఒక కారపొడి పుట్టి కూర కారం ఏదో ఉంది, కొంచెం వేస్తాను అన్నమాట, రంగు వస్తుంది అందుకని. చూసారా, అవన్నీ కూడా వుడెన్ స్పూన్సే వాడతాను. ఇది వుడెన్ స్పూనే ఎక్కువగా, డబా శబ్దాలతో కూడా తగ్గుతాయి. ఇది కూడా వుడెన్ స్పూనే, అన్నీ వుడెన్ స్పూన్లో ఎక్కువ వాడతాను. ఇది చూసారా, దీంట్లో కూడా నూనెలో కూడా వుడ్తోనే బయోడిగ్రేడబుల్, ప్లాస్టిక్ స్పూన్లు ఎక్కువ వాడను. చూసారా, మనం చక్కగా చేసేస్తున్నాం. బాగుంది కదండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, అన్నము ఇది మనము చేసిన బంగాళదుంప పొటాటో సొరలు ఆకులేసి, ఆకు కనిపించట్లేదు కానీ టేస్ట్ ఉంటుంది. ఒక చపాతీ వేడి చేసుకున్నాను, తిని చూస్తాను ఎలా ఉందన్నది. ఎక్సలెంట్. ఐ మీన్ రియల్లీ ఆ ట్యాంగినెస్, పులుపుని చూసారా, మన చింతపండు పులుపులా ఉండదు, టామరిన్ పులుపులా ఉండదు, వేరుగా ఉంటుంది అనమాట. సో టేస్టీ. ఐ మీన్ ఐ రియల్లీ అబ్సల్యూట్లీ గుడ్. ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఇలాగ మనం ఏంటి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. ఆకుకూరలు ఒట్టి పప్పులోనే కాకుండా ఇలా కర్రీస్ కూడా వేసుకోవచ్చు. ఇది సవర్గా ఉంది కాబట్టి నిజంగా ఇదైతే బెస్ట్ అనమాట, చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ. I'll come back again with another nice video. Thank you.